హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. దురంధర్ సినిమా మీరు అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో రియల్ ఈవెంట్స్ని బేస్ చేసుకొని మన ఇండియన్స్ పై పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ మాఫియాలో పెనిట్రేట్ అయ్యి అక్కడ మార్పులు తీసుకొస్తే ఎలా ఉంటుంది అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఆదిత్యధర్ మనకి 2 పార్ట్స్లో ఒక సినిమా తీసి ఈ సిరీస్ చూసి పాకిస్తాన్ వాళ్ళు ఓర్చుకోలేక పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళు కూడా దురంధర్కి ఒక స్పూఫ్ తీశారు. కాకపోతే వాళ్ళకి ఇంత పెద్ద సినిమా తీసేంత బడ్జెట్ లేదు కాబట్టి ఒక చిన్న సిరీస్ లా తీశారు. ఆ సిరీస్ చూసాక పాకిస్తాన్ వాళ్ళే నవ్వుకునేలాగా అంత ఫన్నీగా ఉంటది. ఆ సిరీస్ లో ఎంత రట్టు ఉంది, వాళ్ళని ఎంత కాంట్రాడిక్ట్ చేసుకున్నారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఎవరైనా ఛానల్ కి కొత్తగా వచ్చారు అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు రాబోతున్నాయి. సో మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా స్టార్ట్ చేద్దాం. బేసిక్ గా ఈ సిరీస్ ప్రిమైస్ ఏంటంటే మన ఇండియన్ రా ఏజెన్సీ ఒక రా ఏజెంట్ ని పాకిస్తాన్కి పంపిస్తారు. సో మన రా ఏజెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ముల్లా లాగా తయారయ్యి చిన్న పిల్లల్ని మత్తు పదార్థాలకు అలవాటు చేసి షియా వర్సెస్ సున్నీస్ కి గొడవలు పెడుతూ ఉంటాడు. వాళ్ళే గొడవలు పడి బాంబులు వేసుకునే స్టేజ్ దాకా తీసుకొస్తాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సో బేసికల్లీ మన ఇండియన్ అక్కడికి వెళ్ళి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ద్వారా పాకిస్తాన్ ని నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు అని వీళ్ళు చెప్పాలనుకున్నారు. సో దిస్ ఈస్ బేసికల్లీ దురంధర్ కి చాలా చీపెస్ట్ స్పూఫ్. ఇంకా ఈ సిరీస్ లో వీళ్ళు చూపించే బక్చోది అయితే వామ్మో, నేను బాగా నవ్వుకుంది ఏంటంటే పాకిస్తాన్ క్రికెట్ టీం ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళు ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నారో మనకు తెలుసు. అలాంటిది ఈ సిరీస్ లో ఒక క్రికెట్ టోర్నమెంట్ ని చూపించారు. అది ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక పొలంలో జస్ట్ అలా మట్టి పామేసి దాన్ని పిచ్ అన్నట్టు చూపించారు. ఇంకా దారుణం ఏంటంటే క్రికెట్ ప్లేయర్స్ కి ప్యాడ్స్ ఉండవు, హెల్మెట్లు ఉండవు, ఏమీ ఉండవు. ఇన్ఫాక్ట్ చుట్టూ జనాలు కూడా ఉండరు. మరీ దారుణంగా బోర్డు మీద స్కోర్ చాక్ పీసులతో రాస్తూ ఉంటారు. అంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉండి కూడా వాళ్ళు మన మీద స్పూఫ్ చేయడానికి చూడటం నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఒక సీన్ లో 2 అమ్మాయిలు తన కాలేజ్ రిజల్ట్స్ చూసుకుంటారనమాట. ల్యాప్టాప్ కి సిగ్నల్ రాలేదని చెప్పి పైకెత్తి చూపిస్తుంది ఆ అమ్మాయి. ఇంట్లో పడుకోవడం కాదు, బుర్రుందా? దీన్నే పీక్ డీటెయిలింగ్ అంటారేమో. అదే సీన్లో ఆ పిల్ల వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత తనకి ఇంత స్కోర్ వచ్చిందని చెప్పంగానే అమ్మాయిల్ని చదివించాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతాడు. तूने तो कमाल कर दिए। एक की मुखालफत के बाद भी आपने मुझे पढ़ाया, इसका क्रेडिट तो आपको जाता है। देखो बेटा, कोई चाहे कितनी भी मुखालफत क्यों न करे, अपनी बेटी को जरूर पढ़ाना चाहिए. నిన్ను మాస్టర్స్ చదివిస్తా, పెళ్లి చిన్న వయసులో చేయకూడదు, చేయాల్సిన టైంలో చేయాలి. ఓకే, పాకిస్తాన్లో కూడా మెచ్యూర్డ్ పీపుల్ ఉండొచ్చు, ఆలోచించవచ్చు అనుకున్నాను, కానీ ఈ సీన్ ఎందుకు రాసుకున్నారు అని చెప్పి తర్వాత వచ్చిన సీన్ ద్వారా అర్థమైంది. ఆ సీన్లో మన రా ఏజెంట్ ఉన్నారు కదా ముల్లా, ఆ ముల్లా దగ్గరికి ఈ ఫాదర్ వెళ్ళినప్పుడు నువ్వు నీ కూతుర్ని ఎంఎస్ చదివిస్తున్నావా అంటాడు. అంటే లైక్ ఎంఎస్ చదివించడం తన ఫాదర్ ఇష్టం, ఆ అమ్మాయి ఇష్టం, కానీ ఇక్కడ మన రా ఏజెంట్ ఉన్నారు కదా అతను చదివించడం తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. సో బేసికల్లీ ఇక్కడ ముల్లా మాట్లాడుతున్నట్టు కాదు, మన ఇండియన్ మైండ్ సెట్ అలా ఉంటది. ఇండియన్స్ అసలు అమ్మాయిల్ని చదివించరు, పాకిస్తాన్ ఈజ్ వే మెచ్యూర్డ్ ఇన్ పాయింట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ దాన్ ఇండియా అన్నట్టు చూపించడానికి ట్రై చేశారు. ఇది వాళ్ళ మీద వాళ్ళు జోకేసుకున్నట్టే నాకు అనిపించింది. ఇంకా ఎంత దారుణం అంటే రా ఏజెన్సీ ఆఫీస్ చూపించాలి, అది ఇండియాలో ఉంది అని నమ్మించడానికి ముందు ఇండియా ఫ్లాగ్ నుంచి కెమెరా పెట్టి వెనకాల శివుడి వాల్పేపర్స్ అవన్నీ పెట్టారు. ఏ రా ఏజెన్సీలో వెనకాల శివుడి వాల్పేపర్ అవన్నీ ఉంటాయి? జస్ట్ గెట్ ఎడ్యుకేటెడ్ బ్రో. ఇండియా అని చూపించాలి అనుకుంటే ఇండియన్ ఫ్లాగ్ పెట్టి చాలు. హూ ఆస్క్డ్ యూ టు పుట్ ద శివ వాల్పేపర్ బ్యాక్ సైడ్? సారీ, ఇంగ్లీష్ రాదు కదా. ఇంకా యాక్టర్స్ కూడా అంతే ఇమ్మెచ్యూర్ గా ఉంటారు. ఒక సీన్ లో మన రా ఏజెంట్ ఒక లేడీ ఒక బాంబ్ బ్లాస్ట్ గురించి తెలిసిద్ది, అంటే ఓనర్ ఇంకా రాలేదు, సో మనం ఇప్పుడు ఏమీ చేయలేమంటారు. అరే రా ఏజెన్సీకి ఓనర్ ఎందుకు ఉంటారా? ఓనర్ ఏంటి, హెడ్ ఉంటారు, డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారు, ఓనర్ ఎందుకు ఉంటారు? మీరు ఎడ్యుకేటెడ్ కదా, మీకు ఇదంతా తెలియకపోవచ్చు. అసలు పీక్ డీటెయిలింగ్ ఏంటంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుద్ది, మొహాల మీద చేతుల మీద టమాటా కచ్చపేస్తారు, అది క్లియర్ గా కనిపిస్తుంది.
ఇంకా చాలా రకాలుగా డిగ్రేడ్ చేయడానికి ట్రై చేశారు ఇండియాని. లైక్ రా ఏజెంట్ సింధూర్ పెట్టుకొని ఉంటుంది, బట్ ఇంకొక రా ఏజెంట్తో మందు తాగుతూ ఉంటుంది. కింద క్యాప్షన్లో ఇస్లాం డజంట్ ఎలో ఆల్కహాల్ అని ఉంటుంది. ఓకే, మీ పాకిస్తాన్లో ఇస్లాం ఎక్కువ ఫాలో అవుతారు కాబట్టి అది చూపించడం ఓకే, బట్ ఇక్కడ నీకు ఇండియాని చాలా డిగ్రేడ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇది నాకు అసలు నచ్చలేదు. हिपोक्रेसी की भी सीमा होती है. నేను రిలీజియన్ గురించి ఏం మాట్లాడట్లేదు, బట్ ఆ సిరీస్ తీసిన పాకిస్తాన్ వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాను. ఈ కళాఖండం పేరు వచ్చేసి జన్నుం బర్సా జన్నత్, అంటే మీనింగ్ ఏంటో కూడా నాకు తెలియదు. ఇది హైలైట్స్గా లేదా ఫుల్ ఎపిసోడ్స్గా మనకి యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. నేనైతే ఈ దారుణాన్ని చూడాలని రికమెండ్ చేయను, బట్ ఆ క్రింజ్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనుకుంటే మాత్రం యూట్యూబ్లోనే ఉంది, చూసేయండి. ఇప్పటిదాకా నా అనాలిసిస్ చూశారు కదా, అట్లీస్ట్ కొంచెం అన్న ధురంధర్కి దగ్గరగా ఉందా? లేదు కదా. ఎందుకురా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ట్రై చేస్తారు? వద్దు, మీ వల్ల కాదు అది. ఏదైనా కౌంటర్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి రియాక్షన్స్ ఇచ్చేలా ఉండాలి, కానీ అని మేము ఇలా జాలి పడేలా ఉండకూడదు. అట్లీస్ట్ ఒకవేళ ధురంధర్ లాంటి సినిమా మీరు కూడా చేయాలి అనుకుంటే అట్లీస్ట్ రైట్ సమ్ బెటర్ స్క్రిప్ట్ అండ్ హైర్ సమ్ బెటర్ యాక్టర్స్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో